హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. స్టీల్ ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణం నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇటు కేబీఆర్ పార్కు చుట్టూ ఈ అండర్ పాస్ బ్రిడ్జులు కావచ్చు, లేకపోతే ఇటు స్టీల్ బ్రిడ్జులు కావచ్చు, ఇవి రాబోతున్న నేపథ్యంలోనే ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి నిన్న ఇటు జాయింట్ సిపి కూడా మనకు క్లియర్గా వివరించే ప్రయత్నం కూడా చేశారు. ఈ ట్రయల్ రన్ అనేది రేపు ఉండబోతోంది. అంటే 11 గంటల నుంచి వెళ్ళి 1 గంటల వరకు ఈ ట్రయల్ రన్ ఉండబోతుంది. మరి ఈ వన్ వే ఎలా ఉండబోతుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మనం కూడా ఒకసారి ఈ మ్యాప్ని చూసి అంటే మరి ఒకవేళ ఎలా ఉండబోతోంది, మరి ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఈ కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము అనుకోండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్ నెంబర్ 2 ఇది జంక్షన్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఈ జంక్షన్ నుంచి ఇంకొక జంక్షన్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు రేపటి నుంచి వెళ్ళి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఏదైతే కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ కావచ్చు, ఇటు చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ కావచ్చు, అవేవి ఉండవు. అదేవిధంగా యూటర్న్స్ కూడా ఇక్కడ నిషేధించబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఒకవేళ మనం యూటర్న్ తీసుకోవాలి అంటే మళ్ళీ తిరిగి రావడమే తప్ప యూటర్న్ అనేది ఇక్కడ క్లియర్గా లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మ్యాప్ను చూసుకున్నా కూడా ఒకవేళ మనం ఇక్కడ షేక్పేట్ నుంచి ఇటు మనము టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నా కూడా, చిన్న తిరుపతి టీటీడీ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటే మనం ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకోవడం లాంటిది ఏమీ ఉండదు. డైరెక్ట్గా ఇలా తిరిగేసి పూర్తిగా ఇవన్నీ క్రాస్ చేసి ఇదంతా తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ టీటీడీ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ అపోలో హాస్పిటల్ వెళ్ళాలి అన్నా కూడా ఇప్పుడు ఒకవేళ జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చి జర్నలిస్ట్ కాలనీ నుంచి మళ్ళీ ఇటు యూటర్న్లు ఏమి ఉండవు, లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్స్ ఏమి ఉండవు. మళ్ళీ స్ట్రైట్గా మళ్ళీ తిరిగేసి వచ్చి మళ్ళీ అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలా ప్రతిదీ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఎలాంటి సిగ్నల్ ఉండదు, ఫ్రీ సిగ్నల్, పైగా స్ట్రైట్ వెళ్ళిపోవడమే ఉంటుంది. ఒకవేళ మనము ఇటు రైట్ వెళ్ళినా కూడా ఇది మళ్ళీ ఇటు కేబీఆర్ పార్క్ సేమ్ 2 వే, ఒకటే వే ఉంటుంది. ఇటు 2 వేస్ ఉంటాయి. మళ్ళీ ఇది సబ్ రోడ్లు. ఈ సబ్ రోడ్లకి మనకు 2 వేస్ ఉన్నాయి. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అంటే రావడం పోవడం లాంటివి ఉంటాయి. కానీ కేబీఆర్ పార్క్ చుట్టూ మాత్రం ఒకటే వే ఉంటుంది. ఈ వన్ వే రేపు ఒకవేళ సక్సెస్ అయితే ఇది శాశ్వతంగా ఉంటుంది, ఈ ఫ్లైఓవర్లు బ్రిడ్జ్లు వచ్చే వరకు అని చెప్పేసి అంటున్నారు.